రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోవాలని నిర్మాత దిల్ రాజు సైతం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తన నిర్మాణ సంస్థలో ఈ చిత్రం 50వ సినిమా కావడంతో ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్గా ఉండాలని భావించి నీళ్లల్లా డబ్బును ఖర్చు చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో నిరాశపరిచింది. గేమ్ చేంజర్ మూవీలో కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేశాడు డైరెక్టర్ శంకర్. సినిమా మొత్తానికి 400 కోట్లకు పైగా ఖర్చయింది. ప్రమోషన్స్ వడ్డీలు కలిపితే 700 కోట్ల దాకా అయ్యుంటాయని అంచనా. అయితే సినిమా మొదటి వారంలో 110 కోట్ల షేర్ కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. ఓటీటీ డీల్తో కలిపి చూసుకున్నా పెట్టిన పెట్టుబడిలో 50% పైగా నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో ఒక్కసారిగా నిర్మాతకు కోలుకోలేని నష్టాలు వచ్చాయని చెప్పాలి. ఇప్పటికింకా ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లోనే నడుస్తోంది. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే భారీగా రాబట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యమని స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చరణ్ దిల్ రాజుకు ఒక మాట ఇచ్చారని ఇటీవల ఒక సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. ఇలా ఈ 2 సినిమాలు పూర్తి కాగానే మరోసారి దిల్ రాజు నిర్మాణంలో ఈయన సినిమా చేయబోతున్నారని, ఆ సినిమా కోసం తాను రూపాయి కూడా రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తాను అంటూ ప్రామిస్ చేశారట. రామ్ చరణ్ ఒకసారి మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరని దిల్ రాజు తెలియజేశారు. ఈ సినిమా కోసం రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా మంచి మార్కెట్ జరుపుకొని మంచి సక్సెస్ అయితే తనకు కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని, లేకపోతే రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదని చరణ్ చెప్పినట్లు దిల్ రాజు వెల్లడించారు. సో మొత్తానికి రామ్ చరణ్ అయితే దిల్ రాజును నష్టాల నుంచి ఈ విధంగా బయటపడేయాలని ట్రై చేస్తున్నాడన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతోందో.